ప్రవర్తన యందు పరిశుద్ధులు అయి ఉండుడి. సమస్త ప్రవర్తన యందు దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ప్రవర్తన యందు round the clock throughout your life you must be holy, because it is written, be you holy for I am holy. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ప్రవర్తన, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, మాట్లాడినప్పుడు, అన్ని విషయంలో మీ ప్రవర్తన అంతటిలో కూడా మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులు అయి ఉండాలి. సమస్త రౌండ్ ద క్లాక్ త్రూఅవుట్ యువర్ లైఫ్ యు ఆర్ కాల్డ్ టు బీ హోలీ. మీరు పరిశుద్ధులై ఉండుటకు పిలువబడ్డారు. ఆయన బిడ్డలుగా ఉండుటకు పిలువబడ్డారు. ఆయన మిమ్మల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎవరు పరిశుద్ధుడు? ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అందువల్ల అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. మనంతటా మనం పరిశుద్ధులము కాలేము కాబట్టి ఆయన దిగి వచ్చి అమూల్యమైన రక్తమును ధారబోసి విమోచించి ఉన్నాడు. ఎందువల్ల? నిర్దోషంగా కనబడినట్టుగా, ప్రతి మరక మచ్చ డాగును కడిగి వేయునట్టుగా నిష్కళంకము అగు ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడి ఉన్నారు అని మీరు ఎరుగుదురు కదా నా బిడ్డలారా. Hallelujah. With the precious blood of Christ as of lamb, without blemish and without spot. Hallelujah. You were redeemed. You are delivered. The Lord thoroughly cleansed you with his precious blood. Wonderful God, wonderful God. అంత గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఎల్లవేళలా కలుగును గాక. మనం పరిశుద్ధులుగా ఉండుటకు తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు సన్నిధిలో సాగిలపడదాం, వేడుకుందాం, ఆయన సహాయం కోరుకుందాం, ఆయన సహవాసం కోరుకుందాం. ఆయన వాక్యపు వెలుగులో ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని యొక్క సహవాసములో మనము సాగిపోతూ ఆ కృపను అందుకొనుటకు నిరీక్షణ కలవారమే.